హృదయపూర్వక ధన్యవాదాలు. ఫస్ట్ దళితుల ఐక్యత వర్ధిల్లాలి. దళితుల ఐక్యత మరి ముఖ్యంగా బీసీలలో ఏ విధమైన ఏబిసిడి వర్గీకరణ ఉందో ఈ దళితులలో కూడా 59 ఉపకులాలలో కూడా అందరికీ ఏబిసిడి వర్గీకరణ రావాలని న్యాయమైన కోరిక అందరు కోరుతున్నారు. కాబట్టి మాలలైతేమి మాదిగలైతే ఇద్దరు కూడా వేరు కాదు, అన్నదమ్ములం. కాబట్టి మనకు రావాల్సిన హక్కులను బాధ్యతలను ఏబిసిడి వర్గీకరణ చేసి మనమందరం కూడా దళితుల ఐక్యత కోసం పాటుపడతాం. బీసీలలో ఏ విధమైన ఏబిసిడి వర్గీకరణ ఉందో అదేవిధంగా దళితులలో కూడా ఏబిసిడి వర్గీకరణ కావాలి. వచ్చిన తర్వాత మనం అందరం కూడా ఐకమత్యంగా ఉండాలని మీ అందరితో పూర్తిగా ఏకీభవిస్తూ హృదయపూర్వక ధన్యవాదాలు. మనం మాలలమందరూ కూడా ఏమంటున్నామంటే మాలలు అసలు లేరంటే కులగణన ప్రకారం ఎవరైతే ఎంతున్నారో ఆ వాటా ప్రకారం మనకు రిజర్వేషన్ ఇస్తే అందరం కూడా రేషియో ప్రకారం కులగణన చేసి కులపరంగా ఎవరైతే ఎంతున్నారో 59 కులాలకు అందరికీ సమానంగా రిజర్వేషన్ ఏబిసిలుగా వర్గీకరించాలని మన యాదన్న గారు కూడా అదే విధంగా మద్దతు ఇస్తారని తెలియజేస్తూ థ్యాంక్ యూ. మళ్ళా ఎంఆర్పిఎస్ కానీ మాలమన్నాడు కానీ కులగణన ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా రిజర్వేషన్ ఏబిసిలుగా వర్గీకరణ చేస్తే మాకు కూడా ఎలాంటి సంబంధం లేదు. అన్నతో అన్నట్టు దళితుల ఐక్యత ఎప్పుడు కూడా గుర్తిలే విధంగా అన్నంత ఉంటామని మనకున్న 15% కాదు. మనము డిసెంబర్ 1 ఈ రోజున మాలల సింహ గర్జనకు మన నవపేట మండలం నుంచి పెద్ద ఎత్తున ప్రతి ఊరు నుంచి 600 మంది సింహ గర్జన విజయవంతం చేయడానికి పోతుంది. ఆ విధంగా మన చేవెళ్ళ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి కాళ యాదన్న గారు ఈ నియోజకవర్గం నుంచి బయలుదేరుతున్న అందరికీ కూడా మద్దతుగా నిలిచినందుకు అన్నకు మరోసారి జై భీమ్. ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఏ ఉన్నప్పుడు కూడా అన్న మన చేవెళ్ళ శాసనసభలైన మన దగ్గటి బంధు మన పక్క అయిన యాదన్న గారు మనకు ఎవరికైనా ఇట్లనే సహకరించాలని మనవి చేస్తూ ఈ సభను మనమంతా విజయవంతం చేయడానికి యాదన్న గారు వచ్చినందుకు కూడా ప్రత్యేకమైన యాదన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా జై భీమ్. ఫస్ట్ మనం 25% గురించి అసెంబ్లీలో ఖచ్చితంగా తీర్మానం చేయాలని చెప్పేసి మన శాసనసభ్యులకు ఖచ్చితంగా మనం విన్నపిస్తున్నాము. ఈ 15%తో సరిపోదు. దీన్ని కులగణన చేసుకుంటా కూడా 20% రిజర్వేషన్ కావాలి ఎస్సీలకు. ఎందుకంటే ఎస్సీలు 70 లక్షల మంది ఉన్నారు మన తెలంగాణ లోపల. స్వతంత్రం వచ్చినప్పుడు 15, ఇప్పుడు 70 ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా 20% రిజర్వేషన్ ఉండాలి ఎస్సీలకు. కాబట్టి దాని విషయాన్ని అసెంబ్లీ లోపల ప్రస్తావించాలని చెప్పేసి ఈ సభాముఖంగా మనకు శాసనసభ్యులకు తెలియజేస్తున్నాము. జై భీమ్, జై భీమ్.